ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతరో మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు హర్షిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదొక పద్ధతి ఇదొక పార్టీ దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు ఇది పూర్తిగా ఎటుపడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికీ మోడీ పేరే ఉన్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు ఉసుగొలుపుతలేం ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా 2 పార్టీల అధ్యక్షులు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే ఆయన రాజీనామా చేసిండు అధ్యక్ష మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో 4 PM రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటా 4 PM పోయి వీళ్ళ ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తువ్వలో పెట్టి ఒక గాడిలో పెట్టి ఆర్థిక పరంగా ఎక్కడిదండి దళిత బంధు మీరు అందరికీ ఇవ్వాలి తొందరగా ఇవ్వాలని మాట్లాడుతున్నారు మీ జన్మలు ఆలోచించారు దళిత బంధు ఇవ్వాలని మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేదండి దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి మమ్మల్ని అన్నాడు కాదు మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష నేను మహారాష్ట్రకు పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వేణువుల్లో కొనియాడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి వేరే రాష్ట్రాలలో దేశమంతా వీ వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం దూషించడం పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్నారు అధ్యక్ష వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టాలో ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన సో నన్ను నిరాశపరిచింది మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు నాకేం ఇబ్బంది లేదు టిఎస్ నాబ్ అనే ఒక పేపర్ మీద కాగితం తయారు చేసిండ్రు అధ్యక్ష ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టిఎస్ నాబ్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చిండ్రు ఒక్క నిమిషం వస్తున్నా అక్కడికి వస్తున్నారు మీరే ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేం లేకుండా చేసిండ్రు కూడా అవి కూడా చెప్తాయి ఎందుకంటే మీరు మొదలుపెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ అక్కడ దృష్టి పెట్టలేకపోయింది ఒకటి వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు 301 మంది సిబ్బంది కావాలా ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు 10% సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలే 29 కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీస్కు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి 29 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగారు ₹1 కూడా ఈ రోజు వరకు ఇవ్వలే టిఎస్ నాబ్ అనే ఒక పేపర్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అడిషనల్గా ఒక ఏడీజీ సిటీ కమిషనర్ గారిని పెట్టి ఆ సంస్థను నిర్వీర్యం చేసిండ్రు కాబట్టి నేను అవన్నీ విమర్శల జోలికి వెళ్ళలే కాకపోతే వారు ఇప్పుడు చెప్పిండ్రు కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అందుకే ఈరోజు నేను ఫుల్ టైం ఏడీజీని దానికి వేసినాను ఇమ్మీడియట్గా 29 కోట్లు కాదు అవసరమైతే మీరు 50 కోట్లు తీసుకోండి ఇది నా రాష్ట్ర భవిష్యత్తు
ఇది మా పిల్లల మన పిల్లల భవిష్యత్తు. ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిన బారిన పడితే మన కుటుంబాలు అన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేం. ఈరోజు ఎన్నో పాఠశాలల్లో ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. నేను వాటన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోవాలి ఇక్కడ. ఎందుకనంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్ ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు. ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాలలలో ఏమి ఇబ్బందులు ఉన్నాయనే వివరాలు నేను ఇక్కడ సభలో చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఆ పాఠశాలలకు కానీ కాలేజీలకు కానీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరోను స్టార్ట్ చేసింది నిజం, దానికి ఒక హైరార్కీని డిసైడ్ చేసింది నిజం, దానికి అడిషనల్ ఛార్జ్ చేసి తూతూ మంత్రంగా చేసింది నిజం, వాళ్ళు 29 కోట్ల రూపాయలు అడిగితే ₹1 కూడా ఇవ్వండి నిజం. వీటన్నిటిని సమీక్షించి అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ ఒక్క విషయంలో విమర్శల జోలికి వెళ్లకుండా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన సమాజంగా, ఈ తెలంగాణ సమాజం అంటే ఒక ఉద్యమాల గడ్డ, తరతరాలుగా మనము నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఉన్న గడ్డ. ఇవాళ ఈ గడ్డ మీద గంజాయి మొక్కలు మొలుస్తుంటే, గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడోడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాల్లోడు పక్క దేశాల్లోడు వివిధ మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటూ ఉంటే సమాజం మనల్ని క్షమించదు. దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మన సమాజానికి పట్టిన చీడ పీడ. దీన్ని తొలగించడంలో, పూర్తిగా నిషేధించడంలో మీ అందరి మద్దతు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది. అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా సభాపక్ష నాయకుడిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా చాలా రోజులు మనం చాలా విషయాలు చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. చాలా విషయాలు నేను ప్రస్తావించాలనుకున్న విషయాలు ఉన్నాయి. నేను ఒక మాట మీ ద్వారా 6 గ్యారంటీల విషయంలో ఇందిరమ్మ రాజ్యంని ఏర్పాటు చేయడంలో దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు 100% ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుంది. మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే ఈరోజు సామాజిక న్యాయం ఎట్లుంటుందో మీకు అర్థమై ఉండొచ్చు. ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఈ రోజుకు ఉన్న ఇందిరమ్మ ఇంట్లో ఈరోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో కాలు పెట్టిండు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీర్ల ఐలయ్య ఈరోజు ఇందులో కాలు పెట్టిండు. ఒక ఈర్లపల్లి శంకరయ్య షాద్నగర్ నుంచి రజక కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ శాసనసభలోకి రావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత పేదలు, నిరుపేదల నుంచి వచ్చిన వాళ్లకు ప్రజలతో ఉన్న సంబంధాలు, అనుబంధాలతోని మందుల శామ్యుల్ మీరు అణిచివేసి తెలంగాణ ఉద్యమంలో ఉండి మీతో ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న మందుల శామ్యుల్ని మీరు అనాథగా వదిలేస్తే 50,000 రూపాయల నగదు లేకపోయినా 52,000 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే, సోనియమ్మ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేని చేసి ఈ సభలోకి మందుల శామ్యుల్ని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఈ దేశంలో ప్రజలు ఆలోచన చేయనప్పుడు, ఈ దేశంలో ప్రజలకు స్వతంత్రం కావాలి అని అందరికి అవగాహన లేనప్పుడే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, స్వతంత్రం తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి ఆగస్టు 15, 1947లో ఈ దేశానికి స్వతంత్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజాం రజాకర్ల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని విముక్తి కలిగించాలి అని సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతంలో నిటారుగా నిలబడి వేలాది మంది నేల కొరుగుతున్నప్పుడు ఈ నేల తల్లి తడిసి ముద్దై మా కమ్యూనిస్టు సోదరులు, ఆనాటి స్టేట్ కాంగ్రెస్ సోదరులు అందరూ ఏకోన్ముఖమై రాజ్యం మీద, రాజు మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, స్వతంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఆ రోజు విముక్తి కలిగించి
భారతదేశంలో కలుపుకొని స్వతంత్రాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రామ్జీ గోండును, ఒక కొమరం భీమును, ఒక చాకల ఐలమ్మను, ఒక దొడ్డి కొమరయ్యను, ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడును ఆదర్శంగా తీసుకొని ఒక సురవరం ప్రతాప్ రెడ్డి గారు వేసిన దారులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్ణయించిన ఎజెండాతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి, ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలి అని ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరని నష్టం జరిగిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఇంటికొచ్చి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి నమ్మించి మోసం చేసిన ఒక్క మాట పల్లెత్తు మాట అనకుండా క్షమించగలిగిన క్షమా గుణం ఉన్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. చరిత్ర పుటలలో ఎవరు కుటుంబ సమేతంగా సపరివార సకుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టి తర్వాత వెన్నుపోటు పొడిచిండ్రో చరిత్ర పుటలలో శాశ్వతంగా ఉంది. అయినా ఈ రోజు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఒక్కరోజు కూడా పల్లెత్తు మాట అనలేదు. 2004లో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారెంటీ ఇచ్చింది, ఆ గ్యారెంటీని అమలు చేసింది. మళ్ళీ సెప్టెంబర్ 17, 2023 నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇచ్చింది. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎవరు అడ్డుపడ్డా, ఎవరు నిలువరించాలి, ఎవరు అభ్యంతర పెట్టినా 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారెంటీని ఈరోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరులందరి తరఫున తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా, ప్రతిపక్షాలను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము విధానపరమైన నిర్ణయాలు చేస్తాం, ప్రతిపక్షాలుగా బాధ్యతాయుతంగా సలహాలు సూచనలు ఇవ్వండి. సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు కూడా మా మిత్రుడు ఎంఐఎం పార్టీ కావచ్చు, మా కమ్యూనిస్టు సోదరుడు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సోదరులు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో, ఈ రాష్ట్రమే ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించే ప్రతి ఒక్కరిని అవకాశం ఇస్తాం. అదేవిధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సభలో కొంచెం ప్రిపేర్ అయి రాండి, చదువుకొని రాండి, అవగాహనతో రాండి, అంశాలను ప్రస్తావించండి. నా నూతన సభ్యులకు కూడా దాదాపుగా 50 మంది సభ్యులు మొదటిసారి ఎన్నికై సభలోకి వచ్చిండ్రు. వాళ్ళందరూ మనల్ని చూసి నేర్చుకోవాలి. ఎమ్మెల్యే పదవి అనేది తాత్కాలిక ఉద్యోగం కాదు, లేకపోతే ఎమ్మెల్యే పదవి అనేది కొంతకాలం ఉండి తర్వాత పోయేది కాదు. ప్రజా జీవితంలో ఎమ్మెల్యే అనేది ఒక బాధ్యత. మనం పాలకులం కాదు, మనం సేవకులము. పాలన చేయడానికి, అధికారం చెలాయించడానికి, నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు. మేము పాలకులము కాదు అధ్యక్ష, మేము సేవకులము. 4 కోట్ల ప్రజలకు సేవ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం. మీరు ఏ న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇచ్చినా తప్పకుండా అనుమతిస్తాం. ఒకవేళ ఇక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు నిరసనలు తెలుపొచ్చు, ధర్నాలు చేయొచ్చు. ధర్నా చౌక్లో మా మిత్రుల ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు. తప్పకుండా ధర్నా చౌక్ను తిరిగి వాళ్ళు వినియోగించుకొని ధర్నా చౌక్ను మళ్ళా ధర్నాలు చేయొచ్చని మళ్ళీ ముందుకు రావాలి. వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయదు. మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపిన గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.